చాలామంది ఇంట్లో ముసలి వాళ్ళని లెక్క చేయరండి. ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. ఇంకా వీళ్ళదేముందిలే, వీళ్ళ బలం లేదు, వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళని ఏమైనా అనొచ్చు, ఎలాగైనా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి వారి ఇంట్లోని వృద్ధుల్ని చాలామంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. రెస్పెక్ట్ ఇవ్వరు, వాల్యూ ఇవ్వరు. కానీ మనకి బైబిల్లో ఏముంటుంది? యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు దేవుని స్తుతించుదురుగాక. దేవుడు ఎక్కడైనా వారిని నెగ్లెక్ట్ చేశారా? బలము కలిగిన వారితో బలము లేని వారిని కూడా దేవుడు లెక్కించాడు. అందరూ దేవుని స్తుతించాలని చెప్పాడు. మరి నీ ఇంట్లోని వృద్ధుల్ని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, వాళ్ళకు విలువిస్తావో, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. మరి నేను ఇంతవరకు పెంచి పోషించిన వారిని, నేను ఇంతవరకు నడిపించిన వారిని నువ్వు వదిలేస్తే దేవుడు నిన్ను వదిలేస్తాడేమో జాగ్రత్త. కనుక దేవుడు ఎవరిని ఆయన తోసివేయలేదు, ఎవరిని ఆయన తక్కువ చేసి చూడలేదు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతిస్తారు. కనుక ఆయన్ని మనము గట్టిగా పట్టుకొని మన చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా మనం గౌరవిస్తే దేవుడు మనల్ని గౌరవప్రదమైన స్థితిలో ఉంచి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.